అంటే నేను బాగుపడాలి ముందు, ఆ తర్వాత నా పార్టీ బాగుపడాలి, ఆ తర్వాత మిగతా చూసుకుందాం అనుకుంటాం వేరు. ముందు పార్టీ బాగుపడాలి, ఆ తర్వాత రాష్ట్రం బాగుపడాలి, ఆ తర్వాత నేను బాగుపడాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఇది వీళ్ళల్లో ఎవరికి ఉంది అనేటువంటిది రేపు ఎలక్షన్ల తర్వాత తేలుతుంది. అవును, రేపొద్దున తర్వాత ఫలితాల తర్వాత. కానీ ఒక సీరియస్ పొలిటీషియన్నే చూడలేకపోతున్నారా పరిపూర్ణానంద లాంటి నాయకుల్లో? స్వామీజీలు ఉన్నారు కాబట్టి. వాస్తవంగా ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు ఇంతకు ముందు అయితే, అవును, అంటే ఆధ్యాత్మికవేత్త. ఆయనకైతే హిందూపురం అనేటువంటిది అదొక ఫీలింగ్ పడిపోయింది. అది హిందూ అని ఉంది కాబట్టి భారతదేశం మొత్తం మీద 544లో ఒకే ఒక్క హిందూ అనే పేరుతో ఉన్న ఏకైక పార్లమెంట్ నియోజకవర్గం. అంటే ఇప్పుడు ఆయనకి ఇస్తే అదే ఇవ్వాలి, అంత అదే కావాలి, వేరే దాన్ని ఆయన తీసుకోరు. ఒకవేళ ఏ వైజాగ్ ఇస్తాం లేదంటే ఆయన అడుగుతుంది హిందూపురం అంతే. వీళ్ళు ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మేబీ సైలెంట్ కూర్చుంటారేమో. అంటే ఆయన కొంతమంది ఓకే ఆయనని కాదు, ఆయన ఆల్రెడీ ప్రచారం మొదలెట్టేశారు అనేది కదా. తగ్గకపోతే ఒకవేళ దక్కకపోతే ఇండిపెండెంట్ గా వచ్చే అవకాశం ఉంటుందా బీజేపీలో ఎవరైనా? పెద్దగా ఏముండదండి, ఊరికినే హడావిడి జరుగుతోంది. అది కూడా ఏంటంటే తెలుగుదేశం పొత్తు కారణంగా కొంతమంది హడావిడి చేస్తున్నారు, కానీ ఎవరు ఇండిపెండెంట్ గా చేసి కనీసం డిపాజిట్లు తెచ్చుకోగలమని నమ్మకం ఉన్నోళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం జనసేన పొత్తు కాబట్టి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనగానే కొంతమంది